ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకి ఫారం కోళ్లు, బాయిలర్ కోళ్లు, నాటుకోళ్లు మృతి చెందుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పౌల్ట్రీ ఫార్మ్స్లలో లక్షలాది కోళ్లు బర్డ్ ఫ్లూ వైరస్ తో మృత్యువాత పడుతున్నాయి. ఒక్కొక్క పౌల్ట్రీ ఫామ్ లో గత నెల రోజుల నుంచి రోజుకు 15,000కు పైగా ఫారం కోళ్లు మృత్యువాత పడడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు పౌల్ట్రీ ఫామ్లు నిర్వహిస్తూ ఉంటారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మందికి పైగా రైతులు పౌల్ట్రీ ఫామ్లో 1,40,00,000కు పైగా ఫారం కోళ్లను పెంచుతున్నారు. ఇప్పటికే వింత వ్యాధితో 80% పైగా కోళ్లు మృతి చెందాయని చెబుతున్నారు. 100 కోట్లకు పైగా నష్టం జరిగిందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. జిల్లాలో 40 లారీలకు పైగా కోడిగుడ్లు ఎగుమతి జరిగేదని, అయితే నెల రోజుల నుంచి కోళ్లు మృత్యువాత పడడంతో 10 లారీలు కూడా కోడిగుడ్లు ఎగుమతి చేయలేని దుస్థితిలో ఉన్నామని, రోజుకు కూలీలకు, కోళ్లకు, ఫీడింగ్కు లక్షల్లో ఖర్చవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉంగటూరు మండలం బాదంపూడిలో ఓ రైతు 30 ఎకరాల్లో పౌల్ట్రీ ఫామ్ ని 30 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాడు. దాదాపు 3 లక్షలకు పైగా కోళ్లను పెంచుతూ రోజుకు 2,40,000 గుడ్లను ఎగుమతి చేస్తున్నాడు. అయితే నెల రోజుల నుంచి వింత వ్యాధి సోకి కోళ్లు మృత్యువాత పడడంతో కనీసం కోడిగుడ్ల ఉత్పత్తి కూడా ఆగిపోయిందని, ఇప్పటికే 2 లక్షల కోళ్లు మృతి చెందాయని, 6 కోట్లకు పైగా నష్టం జరిగిందని లబోదిబ్బోమంటున్నారు. రోజు వేలాదిగా కోళ్లు మృతి చెందుతున్నాయని, మృతి చెందిన పాలను పౌల్ట్రీ ఫామ్ దగ్గరలోనే కొయ్యి తీసి ఖననం చేస్తున్నామని, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మరీ కోళ్లను పెంచుతున్నామని, కూలీలకు కోళ్లు ఫీడింగ్కు 10 లక్షలకు పైగా ఖర్చవుతుందని ప్రభుత్వం విపత్తుగా ప్రకటించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్కు, పశుసంవర్ధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని, పశు వైద్యులు పౌల్ట్రీ ఫామ్ వద్దకు వచ్చి చనిపోయిన కోళ్ల నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్లారని, కోళ్లకు సోకిన వ్యాధిని బర్డ్ ఫ్లూగా నిర్ధారణ చేశారని చెబుతున్నారని అన్నారు. కృష్ణా జిల్లా నుంచి నాటుకోళ్ళకి వచ్చింది, నాటుకోళ్ళ నుంచి బాయిలర్కి వచ్చిందండి, బాయిలర్ నుంచి లేయర్కి వచ్చింది. అలాగా చాలా వరకు మృతించి పోతున్నాయండి. అసలు ఏమీ మాకు నిరాశ అటు తక్కువ. మాకు అసలు కోళ్ళు కూడా ఉన్న కోళ్ళు కూడా చేయగలమా, చెందలేము కూడా, మళ్ళీ ఇవన్నీ చేసే అవకాశం కూడా ఏమీ కనిపించలేదు. మొత్తం రోడ్డు పడిపోయాం మేము. ఈ వైరస్ 2012-13లో వచ్చింది, కానీ మామూలుగా అలా 10 రోజులు వచ్చి చూపించి వెళ్ళిపోయింది, కానీ ఇంత అలాగా ఎప్పుడూ లేదండి. 2019-20లో కూడా వచ్చింది ఇది, అప్పుడు కూడా స్లోగా వచ్చి పోయింది. ఇప్పుడు 25లో వచ్చి అసలే వదులుతులేదు ఇది. ఆల్రెడీ మేము ఏలూరు కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఏలూరు కలెక్టర్ గారు కూడా దీని గురించి జేడీ గారికి ఎమ్మటనే కాల్ చేసి వాళ్ళ టీంని పంపించి రిపోర్ట్లు తీసుకుంటూ ఇవన్నీ కూడా చేస్తున్నారని. ఏంటనేది ఇంకా అంత చెక్కలేదు ఇది. మామూలుగా రోజు ఇప్పుడు ఇక్కడ కెపాసిటీ 1,40,00,000 కోళ్ళు ఉంటే 1,40,00,000లో దగ్గర 50% మొత్తం మరణించిపోయినాయి. ఉండగా కూడా మొత్తం ఖాళీ అయిపోతామే కనిపిస్తుంది తప్ప ఇది సగం వచ్చి సగం పోయి అలాగే ఏం కనిపించలేదు. గవర్నమెంట్ని మేము కోరేది ఏంటంటే ఏమని కాదు, ప్రజెంట్ మేము ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దీన్ని విపత్తు కింద ప్రకటించి కదా ఎస్ఎల్బిసి కింద డిక్లేర్ చేసి కొద్దిగా మాకు ఏదైనా బ్యాంకులకు ఉపశమనం కల్పించమని తప్ప బ్యాంకుల లోన్లు మాఫీ చేయమని కూడా మేము అడగట్లేదు. దానికి కొద్దిగా ఎసులుబాటు ఇమ్మని బ్యాంకులకు ఏదైనా కదా జీవో తీసుకొచ్చి కదా పాస్ చేయమని అడుగుతున్నాం. ముందుగా మా టీం అంతా కూడా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మిగతా ఏహెచ్ఏలు కానీ పారా స్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫామ్స్లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనెస్థీసియా ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూడ్చిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని గొయ్యితో తీసా గోతులో పాతిపెట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని 10 కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ అన్ని బయటకు వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది.